Well guys, today we are going to discuss about parallelogram law of vectors. సో parallelogram law of vectors అంటే ఏంటి క్లాస్లో క్లియర్ కట్గా మనం నేర్చుకోబోతున్నాం. సో ఇంటర్మీడియట్లో మోషన్ ఇన్ ఏ ప్లేన్కి సంబంధించి ఈ parallelogram law of vectors అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. సో వెక్టార్ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాసుల్లో చెప్పుకున్నాం. సో ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈస్ కాల్డ్ వెక్టార్. సో ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయితే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండూ ఉంటాయో వాటిని మనం వెక్టార్స్ అంటాం. ఎగ్జాంపుల్స్తో సహా వాటి గురించి ఒక క్లాస్ చేస్తున్నాం మనం. సో అయితే parallelogram law of vectors ఏం చెప్తుంది? సో స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ parallelogram, హియర్ యూ కెన్ క్లియర్లీ సీ దట్ ఇట్స్ ఎ parallelogram, రైట్? సో ఒక parallelogram మనం తీసుకున్నాం. parallelogram యొక్క రెండు సైడ్స్ మనం రెండు వెక్టార్స్ తీసుకున్నాం, డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ O. సో ఇక్కడ చూడండి, ఒక పాయింట్ నుంచి parallelogram యొక్క అడ్జసెంట్ సైడ్స్లో ఒక టూ వెక్టార్స్ మనం తీసుకున్నాం. ఓకే, సో స్టేట్మెంట్ ఏంటి మళ్ళీ ఒకసారి చూడండి. ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ parallelogram డ్రాన్ ఫ్రమ్ ఎ పాయింట్, ద డయాగోనల్ పాసింగ్ త్రూ దట్ పాయింట్ రిప్రజెంట్స్ దే రిజల్టెంట్ బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అంటే అర్థం ఏంటంటే, రెండు వెక్టార్స్ మనం parallelogram యొక్క అడ్జసెంట్ సైడ్స్లో ఒక పాయింట్ నుంచి మనం తీసుకుంటే అదే పాయింట్ గుండా వెళ్ళే డయాగోనల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే దాని యొక్క రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ రిజల్టెంట్ డైరెక్షన్ని మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ parallelogram డ్రాన్ ఫ్రమ్ ఎ పాయింట్, ద డయాగోనల్ పాసింగ్ త్రూ దట్ పాయింట్ రిప్రజెంట్స్ ద రిజల్టెంట్ బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో ఇక్కడ మనం ఫైనల్గా రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్కి ఒక ఎక్స్ప్రెషన్ రాబట్టాలి, అదేవిధంగా డైరెక్షన్కి ఒక ఎక్స్ప్రెషన్ రాబట్టాలి. లెట్స్ సీ ఎక్స్ప్లెనేషన్. సో ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ parallelogram law of vectors we need to draw this diagram. సో ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా చెప్పుకోవచ్చు? లెట్ A bar and B bar are the two vectors and the angle between these vectors is theta. ఓకే, సో A bar అండ్ B bar అనే రెండు వెక్టార్స్ తీసుకున్నాం. ఎలా ఉన్నాయి ఆ రెండు కూడా? అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ parallelogram. సో parallelogram ఇక్కడ ఉంది కదండి, OPSQ, ఇట్స్ ఎ parallelogram, రైట్? సో ఈ parallelogramలో మనం AB అనే ఒక టూ అడ్జసెంట్ సైడ్స్ వెక్టార్స్గా తీసుకున్నాం. అండ్ ద డయాగోనల్ ఏదైతే ఉందో ఎస్కి మనం జాయిన్ చేస్తున్నాం, దట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై R bar. సో డయాగ్రామ్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం, ఒక నార్మల్ని డ్రా చేసుకున్నాం ఇక్కడ. సో ఫైనల్గా డయాగ్రామ్ మనకి రెడీ అయింది, రైట్? సో ఇప్పుడు ఫ్రమ్ ఫిగర్ వీ కెన్ రైట్ OP అంటే ఏంటి ఇక్కడ? సో OP అంటే A bar కదండి. సో OQ అంటే ఏంటి? OQ అంటే ఏంగా తీసుకున్నాం? B bar. అదేవిధంగా OS అంటే ఏంగా తీసుకున్నాం? R bar. సో ఈ రకంగా మనం ఒక 3 కాంపోనెంట్స్ని తీసుకున్నాం. సో ఇప్పుడు మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ని కనుక్కోబోతున్నాం. మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కోవాలనేది ఇక్కడ చూద్దాం. సో ఫ్రమ్ ఫిగర్ ట్రయాంగిల్ PNS. సో ఫ్రమ్ ట్రయాంగిల్ PNS cos theta is equal to what? సో cos theta అంటే ఏంటి? ఫార్ములా మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. సో ఫ్రమ్ ట్రయాంగిల్ PNS అన్నాం, PNS ఈ ట్రయాంగిల్ నుంచి. సో cos theta ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ అంటే దీనికి ఇది ఆపోజిట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఈ PN అవుతుంది. సో అడ్జసెంట్ సైడ్ PN బై హైపోటెన్యూస్ ఏంటి? ఇది కదా, SP. సో SP cos theta is equal to PN బై SP. సో దీని నుంచి మనం PNకి ఏం వాల్యూ రాసుకోవచ్చు? ఈ SPని ఇటు సైడ్ పంపిస్తాం. సో SP అక్కడ ఏముంది? cos theta. సో SPని ఇటు సైడ్ పంపించేసాం. సో PN ఈజ్ ఈక్వల్ టు SP cos theta అయింది. అయితే ఇక్కడ వాల్యూ SPకి వాల్యూ ఏంటి? ఈ సైడ్కి parallelogramలో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సో SP ఆపోజిట్ సైడ్ ఏంటి? OQ. సో OQకి మనకు వాల్యూ ఉంది B bar కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ SP వీ కెన్ రైట్ B. సో PN ఈజ్ ఈక్వల్ టు B cos theta. ఇక్కడ మనకి ఒక వాల్యూ వచ్చింది, PN ఈజ్ ఈక్వల్ టు B cos theta. ఓకే, ఇన్ ద సేమ్ వే sin theta ఈజ్ ఈక్వల్ టు sin theta ఇక్కడ ఏమవుతుంది? సేమ్ ట్రయాంగిల్ PNS నుంచి sin theta ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ సైడ్ ఏంటి? SN కదా. సో SN బై హైపోటెన్యూస్ ఏంటి? SP. సో SN బై SP. ఇక్కడ కూడా మనం SNకి ఒక వాల్యూని రాబడుతున్నాం, SPని ఇటు సైడ్ పంపించేస్తున్నాం. సో SP sin theta. సో SP బదులు ఏం రాసుకోవచ్చు అని చెప్పాను? ఆపోజిట్ సైడ్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి parallelogramలో SP బదులు మనం B రాసుకోవచ్చు. సో B sin theta ఏంటిది? SN. సో SNకి కూడా ఒక వాల్యూని మనం రాబట్టుకున్నాం. ఓకే, నౌ ఫ్రమ్ ద ట్రయాంగిల్ ONS
ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఓఎన్ఎస్, పైథాగరస్ రూల్ ప్రకారం, పైథాగరస్ రూల్ ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదండి. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఏంటి? ఓఎస్ కదా హైపోటెన్యూస్ ఇక్కడ. సో ఓఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఏంటి? ఓఎన్ స్క్వేర్ ప్లస్ రెండో సైడ్ ఏంటి? ఎస్ఎన్ స్క్వేర్, ఎస్ఎన్ స్క్వేర్. సో పైథాగరస్ రూల్ ప్రకారం ట్రయాంగిల్ ఓఎన్ఎస్ నుంచి హైపోటెన్యూస్ స్క్వేర్ ఓఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అంటే ఓఎన్ స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ స్క్వేర్ ఎస్ఎన్ స్క్వేర్. సో ఈ రకంగా మనం పైథాగరస్ రూల్ నుంచి రాసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఓఎస్ స్క్వేర్ అలానే రాస్తున్నాం. సో ఓఎన్ స్క్వేర్ అంటే ఓపీ ప్లస్ పిఎన్ రాసుకోవచ్చు కదా. సో మొత్తం పోర్షన్ ఓఎన్ అయితే ఓపీ ప్లస్ పి, ఈ రకంగా మనం దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. సో ఓపీ ప్లస్ పిఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ఎన్ స్క్వేర్, ఈ రకంగా రాసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా. సో దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఏ స్క్వేర్ అంటే ఓపీ స్క్వేర్ ప్లస్ పిఎన్ స్క్వేర్ ప్లస్ 2ab కదా. సో 2op పిఎన్, 2op పిఎన్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2abగా రాసాం దీన్ని. ఓకే, అండ్ దట్ ఇక్కడ మిగిలింది ఏంటి? ఎస్ఎన్ స్క్వేర్. సో ఎస్ఎన్ స్క్వేర్ని అలానే రాస్తున్నాం. సో ఇదేంటి? ఓఎస్ స్క్వేర్. ఇప్పుడు మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఓఎస్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఏందా తీసుకున్నాం? ఆర్. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ అన్నాం. సో ఓపీ అంటే ఏంటి? ఏ కదా. సో ఓపీ బదులుగా మనం ఏ రాసుకోవచ్చు. సో ఏ స్క్వేర్ ప్లస్ పిఎన్ స్క్వేర్ అంటే ఏంటి? పిఎన్కి ఇక్కడ వాల్యూ ఉంది మనకి కదా, బి కాస్ టీటా ఉంది, రైట్. సో బి స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా. సో బి కాస్ టీటా రెండింటికి స్క్వేర్ వస్తుంది కదా, బి స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా. సో బి స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సో 2 అలానే రాస్తున్నాం. ఓపీ అంటే ఏంటి? ఏ కదా. సో 2a. పిఎన్ అంటే ఏంటి? బి కాస్ టీటా కదా. సో బి కాస్ టీటా ప్లస్ ఎస్ఎన్ అంటే ఏంటి? బి సైన్ టీటా. స్క్వేర్ ఉంది కాబట్టి బి స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. సో బి స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే బి స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా, ఇక్కడ ఒక టర్మ్ ఉంది కదా, బి స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఈ రెండిట్లోంచి బి స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఏంటి? 1 కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ 2 టర్మ్స్లో ఉంది. సో బి స్క్వేర్ కామన్ తీస్తున్నాం. బి స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2ab కాస్ తీటా, ఇది మిగిలింది. 2ab కాస్ తీటా అలానే రాస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇదంతా ఏంటి? ఆర్ స్క్వేర్ కదా. సో మనం రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ మాత్రమే కనుక్కోవాలి. సో ఇక్కడ ఆర్కి మనం ఏ రకంగా వాల్యూ రాసుకోవచ్చు అంటే, సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? దీనికి స్క్వేర్ రూట్ అప్లై అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఏంటి? 1 కదా. సో 1 ఇంటూ బి స్క్వేర్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏముంది? 2ab కాస్ టీటా, 2ab కాస్ తీటా. సో దిస్ ఈస్ ద రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. సో మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్కి సంబంధించి ఒక 4 మార్క్ 1 2 మార్క్ అనేది ఈ లెసన్ యొక్క వెయిటేజ్. అయితే ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాడు ఏమిస్తాడు? ఏకి బికి ఒక 2 వాల్యూస్ ఇస్తాడు. సో సపోజ్ 3 యూనిట్స్ 5 యూనిట్స్ అని ఒక 2 వాల్యూస్ ఇచ్చి టీటా సమ్ వాల్యూ ఇస్తాడు, 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ వాట్ ఎవర్. సో ఆ మూడింటిని సబ్స్టిట్యూట్ చేసి మనం ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. సో రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్కి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ టీటా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో మ్యాగ్నిట్యూడ్ మనకి ఇక్కడ కనుక్కున్నాం. ఇంకేంటి? డైరెక్షన్. స్టేట్మెంట్లో మనం చెప్పాం కదా, రిప్రజెంట్స్ ది రిజల్టెంట్ బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అని చెప్పుకున్నాం, రైట్. సో మ్యాగ్నిట్యూడ్కి ఒక ఎక్స్ప్రెషన్ రాబట్టాం. మరి డైరెక్షన్కి ఎట్లా? సో డైరెక్షన్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇఫ్ ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద రిజల్టెంట్ వెక్టార్ ఆర్ బార్ విత్ ఏ బార్. సో ఆల్ఫా అనేది ఆర్ బార్కి ఏ బార్కి మధ్య ఉన్న యాంగిల్ అనుకుంటే, సో మనం ఏం రాసుకోవచ్చు? టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనం ట్రయాంగిల్ ఏం తీసుకుంటున్నాము? ఓఎన్ఎస్. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఎన్ఎస్, సో ఇక్కడ టాన్ ఆల్ఫా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా టాన్ ఆల్ఫా అంటే. సో ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఎస్ఎన్. సో ఎస్ఎన్ బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? ఓఎన్ కదా. సో ఓఎన్. సో ఇలానే ఎస్ఎన్ బై ఓఎన్ని మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు? ఓపీ ప్లస్ పిఎన్గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ కూడా మనం అలానే రాసుకున్నాం. ఓఎన్ని ఓపీ ప్లస్ పిఎన్గా రాసుకోవచ్చు. సో ఓపీ ప్లస్ పిఎన్. సో ఇప్పుడు వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ అంటే వాల్యూ ఏంటి? బి సైన్ తీటా కదా. సో బి సైన్ తీటా బై ఓపీ అంటే వాల్యూ ఏంటి? ఏ బార్ కదా. సో ఏ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, పిఎన్ అంటే ఏంటి? బి కాస్ తీటా కదా. సో బి కాస్ తీటా.
సో ఇప్పుడు ఆల్ఫా ఏమవుతుంది, tan ఆల్ఫాకి వాల్యూ రాబట్టుతాం. సో ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ని ఇటు సైడ్ పంపించేస్తాం. సో tan ఇన్వర్స్ ఆఫ్ b sin theta బై a ప్లస్ b cos theta. So this is the expression for the direction. Alpha is equal tan inverse of b sin theta by a plus b cos theta. In this way we can find the resultant magnitude, that is square root of a square plus b square plus 2ab cos theta, and the direction, that is alpha is equal tan inverse of b sin theta by a plus b cos theta. So statement enti, if two vectors are represented in magnitude and direction by the adjacent sides of a parallelogram drawn from a point, the diagonal passing through that point represents their resultant both in magnitude and direction. So in this way we can explain this topic. For any doubts, use the comment section. Thank you.